ముఖ్యంగా యాపిల్ యూజర్స్ ఎవరైనా యాపిల్ ఇకోసిస్టమ్‌కి సంబంధించిన ఒక మంచి ఫోల్డబుల్ డివైస్ కోసం చూస్తున్నట్టయితే, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రాసెసర్ చూసుకుందాం. 8 జెన్ 3 ప్రాసెసర్ అయితే రాబోతుంది. మంచి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటే ట్యాబ్‌లో ఆడాలన్నా, లేదంటే మొబైల్ ఆడాలనుకున్నా ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. గైస్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం దీని డిస్‌ప్లే చూసుకున్నట్టయితే మనకి దీంట్లో 8.03 ఇంచెస్ డిస్‌ప్లే అయితే ఇస్తున్నారు. అది కూడా మనం దీంట్లో బ్రైట్‌నెస్ చూసుకుంటే 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఇది రాబోతుంది ఫోను. కవర్ డిస్‌ప్లే చూసుకుంటున్నట్టయితే 6.53 ఇంచెస్‌తో రాబోతుంది. అది కూడా AMOLED డిస్‌ప్లే. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్. అది కూడా 6000 mAh బ్యాటరీతో రావటం. మనకి ఔట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు 80 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ మనకి 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టయితే కెమెరాస్ మనకి 3 కెమెరాస్ తో రాబోతుంది. కెమెరా షేప్ చూసుకుంటున్నట్టయితే మనకి రింగ్ షేప్ లో రాబోతుంది. 3 కెమెరాస్ మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతో రాబోతున్నాయి. మీ దగ్గర యాపిల్ ప్రొడక్ట్స్ ఏమన్నా సరే, యాపిల్ ఫోన్ గానీ, వాచ్ గానీ, లేదంటే ఎయిర్ పోడ్స్ గానీ ఏమన్నా ఉంటే మనకి ఇది యాపిల్ ఇకో సిస్టమ్ తో వస్తుంది. సో మీరు మీ దగ్గర ఏదైనా యాపిల్ డివైసెస్ ఉంటే ఈజీగా ఈ ఫోన్ కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. గైస్ నాకు ఈ ఫీచర్ అయితే ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది.